గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. సర్కారుపై ఉద్యోగుల జంగ్ సైరన్. డిఏ ఎప్పుడు, పీఆర్సీ ఏది? తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు. చేతులు కలిపిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు. 53 సంఘాల సంయుక్త ప్రకటన. హామీల అమలుకు డిమాండ్. ప్రధాన డిమాండ్లు 13 వాళ్ళు ప్రభుత్వం ముందుంచారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలి. 4 బకాయిలు డిఎల్ వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగులందరికీ మొదటి తేదీన జీతాలు ఇవ్వాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. ఆదాయ పన్ను పరిమితి కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అంటూ మొత్తం 13 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. గురుకులాల్లో మృత్యు ఘోష. 8 నెలల్లో గురుకులాల్లో 36 మంది చనిపోయారు. కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్లో గురుకుల విద్యార్థి అనిరుద్ధ్ తల్లిదండ్రులని పరామర్శించారు కేటీఆర్. గురుకులానికి పట్టని దళిత విద్యార్థిని, పాఠశాల 3వ అంతస్తు నుంచి పడిన బాలిక, నడుముకు గాయం. ములుగు గురుకులంలో ఈ ఘటన జరిగింది. తర్వాత 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు. పాలకుర్తి గురుకులంలో ఈ ఘటన జరిగింది. సర్కారు బడిలో ఫుడ్ పాయిజన్. 24 మంది విద్యార్థులకు అస్వస్థత. కలహర్లోని బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో ఘటన జరిగింది. కేవలం 8 నెలల్లో రేవంత్ తెచ్చింది 50,000 కోట్ల అప్పు. ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క ప్రజా సంక్షేమము లేదు. రేవంత్ హయాంలో అప్పుల కుప్పగా తెలంగాణ. అయితే నిమిషానికి 14.5 లక్షల అప్పు తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. గంటకు 8 కోట్ల 7 లక్షలు, రోజుకు 210 కోట్లు, నెలకు 6,264 కోట్లు. ఇలాగే కొనసాగితే 5 ఏళ్లలో 3.75 లక్షల కోట్ల అప్పుగా మారబోతుంది, అప్పుల రాష్ట్రంగా మారబోతుంది. అయితే అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది. రైతుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారంటూ జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సమతూకం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి నడుమ సమతుల్యత పాటించారు. రాష్ట్రంలో మౌలిక సౌకర్యాలు మెరుగుపడ్డాయి. అప్పుడు పెట్టుబడులు భారీగా వచ్చాయంటూ బీఆర్ఎస్ హయాంలో వచ్చాయంటూ జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. కట్టింది మేము, కటింగ్ మీద క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు. సీతారామ పంప్ హౌజుల్లో 10 పైసల పనైనా చేశారా? 7 నెలల పాలనలోనే భూసేకరణ చేసి కట్టినరా అంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ పెండింగ్, బీఆర్ఎస్ రన్నింగ్. హస్తం పార్టీ హయాంలో దశాబ్దాల పాటు ప్రాజెక్టుల పనులు సాగాయి. కానీ బీఆర్ఎస్ వాటిని పరుగులు పెట్టించి పూర్తి చేసింది. మాకెందుకు సీతారామ నీళ్లు ఇయ్యరు? జూలూరుపాడు మండల రైతుల ప్రతిన. చెరువులు నింపకుంటే ఉద్యమాన్ని వీడమంటూ వాళ్ళు స్పష్టం చేశారు. సుంకిశాల చక్రం తిప్పింది ఎవరు? మునకను నమస్తే తెలంగాణ బయటపెట్టిన రోజే ఇంజనీర్లతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెల్లారే సందర్శనకు వెళ్తానని చివరి నిమిషంలో రద్దు. చిన్న ఘటన అంటూ స్వరం మార్చారు మంత్రులు. రుణమాఫీపై గవర్నర్ను కలుస్తాం. రుణమాఫీ కాని రైతుల వివరాలు అందిస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 8 నెలల్లోనే ఎందుకు వ్యవసాయ విధ్వంసం? తగ్గిన సాగు రైతుకు ప్రమాద సంకేతం. కాంగ్రెస్ పాలనలో రైతుకు భరోసా లేదు. సాగు విస్తీర్ణం తగ్గడంపై కేటీఆర్ ఆందోళన. కార్మికుల పీఎఫ్ కాంట్రాక్టర్ జేబుల్లోకి. సింగరేణిలో పీఎఫ్ కుంభకోణం. కాంట్రాక్టు కార్మికుల పీఎఫ్ ఎగవేత. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరుబాట. న్యాల్కల్లో రైతులకు తెలియకుండా భూసర్వే. అక్రమంగా భూములు గుంజుకుంటే ఊరుకోమంటూ రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. సెబీ చీఫ్పై మరిన్ని ఆరోపణలు. బెర్ముడా, మారిషస్ ఫండ్స్లో పెట్టుబడులున్నాయని ఆమె బహిరంగంగా ఒప్పుకున్నారు. హిండెన్బర్గ్ 2 దెబ్బ. నష్టాల్లో ఆదాని గ్రూప్ షేర్లు. మెజారిటీ స్టాక్స్ డీలా. తెలంగాణ టుడే. కాంగ్రెస్ టు లాంచ్ ఇన్కంప్లీట్ సీతారామ ప్రాజెక్ట్ అని ఒక వార్త చూస్తున్నాం. మ్యాసివ్ డౌన్ పోర్ ఇట్స్ హైదరాబాద్. మోర్ ఇన్ స్టోర్. బీఆర్ఎస్ ప్యానెల్ టు స్టడీ గురుకుల ఇష్యూస్. అయితే ఇక ఇవాళ వార్తల వాస్తవంలో మనం ప్రధానంగా 3 అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1 అంశం ఏంటంటే 8 నెలల్లో 50,000 కోట్ల అప్పు. ఒక ప్రాజెక్టు లేదు, ఒక సంక్షేమము లేదు. నిమిషానికి 14.5 లక్షల అప్పు తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. గంటకు 8 కోట్ల 7 లక్షల అప్పు తీసుకొస్తుంది. రోజుకు 210 కోట్లు, నెలకి 6,264 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తుంది. ఇదే ధోరణి కొనసాగితే 5 ఏళ్లు ముగిసేసరికి రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే అప్పు 3.75 లక్షల కోట్లు. ఒక ప్రాజెక్టు లేదు, ఒక సంక్షేమం లేదు. మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లక్షలకు అప్పులు ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఎవరి కోసం చేస్తుంది అనేది ఒక ప్రశ్న. రెండవ అంశం, సర్కారు పైన ఉద్యోగుల జంగ్ సైరన్. డిఏ ఏది, పీఆర్సీ ఏది, ఎప్పుడు ఇస్తారనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం టైంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి వచ్చేది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముగిసింది, రాష్ట్రం ఏర్పడింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉద్యోగ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వాళ్ళు ప్రధానంగా 13 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతూ ఆ డిమాండ్ల పరిష్కారం కోసం వాళ్ళు పోరుబాట పట్టబోతున్నారు. 53 సంఘాలు ఈ మేరకు సంయుక్తంగా ప్రకటన చేశాయి. నెంబర్ 3వ అంశం, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కట్టింది మేము, కటింగ్ మీద అనేది మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తారు. వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వంగా మంత్రులకు రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వస్తే ఏకంగా ప్రాజెక్టు మొత్తం వాళ్ళే కట్టేసే కటింగ్ ఇస్తున్నారు అంటూ ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక నయా పైసా పని చేశారా సీతారామ ప్రాజెక్టులో? ఈ 7 నెలల కాలంలోనే భూసేకరణ చేసి ప్రాజెక్టు మీరు కంప్లీట్ చేశారా? టోటల్గా ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి కేసీఆర్ గారి
హయాంలో ఆయన దూరదృష్టితో ఆయన దార్శనికతతో కంప్లీట్ చేసినటువంటి సీతారామ ప్రాజెక్టు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలు ప్రధానంగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాలతో పాటుగా మరికొన్ని అంశాలు కూడా వార్తలు వాస్తవాల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం.